తెలుగు కళా సరస్వతి మహతీ రాగమతను, బెజవాడ కనకదుర్గ నుసటి కుంకుమ రేణువతను, సినీ శ్రీలక్ష్మి వైభవానికి కళ తెచ్చిన కాంతిరేఖతను. అవును అవును అవును, నందమూరి బాలకృష్ణుడతను. నూనూగు మీసాల నూత్న యవ్వనములోనే నాన్నగారి అడుగుజాడల్లో నడక నేర్చిన నటుడు. చరిత్రను గుర్తు చేస్తూ అక్బర్ సలీం అనార్కలి, పౌరాణికాన్ని పలకరిస్తూ దాన వీర సూర కర్ణ, భవిష్యత్తు పరిచయం చేస్తూ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రలో అన్నగారితో కలిసి నటించాడు, అలరించాడు, మన మనసులు గెలిచాడు. కళా వినీలాకాశంలో కాంతి పుంజమై నిలిచాడు. తెలుగు పల్లెల కథానాయకుడై మంగమ్మ గారి మనవడు, తెలుగు పడుచుల ప్రేమ కథానాయకుడై సీతారామ కళ్యాణం, తెలుగు పిల్లల మేనమామగా ముద్దుల మామయ్య, తెలుగునాట తొలి స్కైఫై చిత్రంగా అమరమైన ఆదిత్య 369, ఆ దశాబ్దానికి తలమానికమైన చిత్రాలు ఆయనవే. జానపద కథానాయకుడిగా భైరవ ద్వీపం, రాముడిగా శ్రీరామరాజ్యం, కృష్ణుడిగా శ్రీకృష్ణార్జున విజయం. ఎవరు, ఇంకెవ్వరు ఆయన కాక మరెవ్వరూ అన్నట్టు అన్నగారి ప్రతిబింబమై తెలుగువారి తలపాగాగా వెలసిన అద్వితీయ కళా పురుషుడు మన బాలకృష్ణుడు. నా ఫీల్డ్కి వస్తే నన్నే దెబ్బతీసేలాగున్నావురా బేట. రాయలసీమ రాళ్లల్లో రగులుతున్న అగ్ని కణమైన సమరసింహారెడ్డిగా, నీ ఊరొచ్చా, నీ ఇంటికొచ్చా, బొబ్బిలి వీరవారసత్వానికి ప్రతీకైన బొబ్బిలి సింహంగా, దేశానికి పట్టుకొమ్మలు మన పల్లె పట్టులు, పలనాటికి బ్రహ్మన్నాయుడిగా, పౌరుషాల వెలుగునాడు పలనాడు, తెలంగాణకు భగవంత్ కేసరిగా, నేలకొండ భగవంత్ కేసరి. ప్రతి పాత్రలో, ప్రతి ప్రాంతానికి, ప్రతి యాసకి, ప్రతి నడకకి, ప్రతి నడతకి, ప్రతి తెలుగింటి గడపకి పసుపు పచ్చటి పారాణి మన బాలకృష్ణుడు. కళకి కారణం కళారాధనైతే కళకి గమ్యం సమాజ శ్రేయస్సని నమ్మిన నందమూరి వంశ వర్చస్సు మన బాలకృష్ణుడు. అన్నగారి అడుగుజాడల్లో హిందూపూర్ పురప్రజల ప్రతినిధిగా శాసనసభలో గళమెత్తిన నాయకుడు. అమ్మగారి పేర వెలసిన క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా వేల మంది ప్రాణాలకు ఊతమిచ్చిన సేవకుడు. మనిషి మనిషితో అరమరికలు లేకుండా కలివిడిగా కలిసిపోయే మన స్నేహితుడు. పిన్నలకు అన్నగా, పెద్దలకు బాలయ్యగా, పరిచయమైన ప్రతి మనిషి మదిలో చిరునవ్వుగా నిలిచిపోయే బాలుడు కృష్ణుడు మన బాలకృష్ణుడికి, మన బాలయ్యకి